హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. మీరు ఇక్కడ చూస్తుంది మీరు నాకు పెట్టిన కమెంట్స్ అనమాట యూట్యూబ్లో. ఓకేనా, వీటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇప్పుడు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే మల్లేశం గారు కామెంట్ చేశారు, ఓపెన్ ఇంటర్ సిఈసి తెలుగు మీడియం చెప్పండి ప్లీజ్ మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. సిఈసికి సంబంధించిన కొన్ని లెసన్స్ ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ చరిత లక్కిరెడ్డి గారు కామెంట్ చేశారు, మిగతా లెసన్స్ కూడా వీడియో చేయండి మ్యామ్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు క్లాసెస్ ఫస్ట్ లెసన్ రాయడం నేర్చుకుందాంలో ముఖ్యమైన ప్రశ్నలు వివరిస్తూ ఒక వీడియో చేశాను అనమాట. అండ్ ఇక్కడ మీకు స్టార్ గుర్తు కనపడుతుంది కదా, ఇదేంటంటే ఎవరైతే ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ విధంగా స్టార్ అనేది వస్తుంది. వాళ్ళకి నేను పెట్టే వీడియోస్ ఫాస్ట్గా అంటే ముందే వాళ్ళకి వెళ్తాయి. అండ్ అలాగే కొన్ని వీడియోస్ అయితే వాళ్ళ కోసం మాత్రమే పోస్ట్ చేస్తే వాళ్ళకి మాత్రమే కనపడతాయి, మిగతా వాళ్ళకి అవి కనిపించవు. ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ గంగాదేవి అండ్ ఓకే సారీ, మీ కమెంట్కి ఆన్సర్ ఇవ్వలేదు కదా. అయితే ఇక్కడ మీరు చూసారు కదండి, మీకు ఫస్ట్ లెసన్ ఒక్కటే కనపడుతుంది కదా, అట్లాగే సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్ ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. కాకపోతే ఇయర్ కాదు, లాస్ట్ ఇయరే నేను అన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఓకేనా, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ముందు ఈ వీడియోస్ అన్నీ చెప్పాను అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి, మీకే కనపడతాయి. అండ్ వాటిలో చదివిన తర్వాత మీకు ఏదైనా పర్టికులర్గా ఏదైనా లెసన్ కానీ ఏదైనా డౌట్ కానీ వస్తే అప్పుడు కమెంట్ చేయండి. అన్ని లెసన్స్ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలంటే టైం సరిపోవట్లేదు కదా, దట్స్ వై, అందుకనే చెప్తున్నాను. తర్వాత గంగాదేవి గారు కామెంట్ చేశారు, మేడం ప్లీజ్ తెలుగు మీడియం పెట్టండి మేడం అని చెప్పేసి. బయాలజీ ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెడితే ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్కి ముందు అంటే ఇప్పుడు మనకి మీరు ఏప్రిల్లో అనుకుంటా, ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాశారు కదా, అంటే మీరు కాదు, ఇంతకుముందు 2024లో ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరగటానికి ముందు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్నిట్లో ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి చెప్పాను. కాబట్టి ఛానల్లో ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్ చేస్తే మీకు ఇంపార్టెంట్ లెసన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి. అక్కడ మీకు కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ ఇవే కాకుండా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే లైవ్ క్లాసెస్లో కొన్ని, ఓకేనా, లైవ్ క్లాసెస్లో కొన్ని ఉంటాయి. అండ్ అలాగే నార్మల్ వీడియోస్లో కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది. అవన్నీ చెక్ చేస్తూ ఉంటే, లేదంటే మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. అండ్ తర్వాత మొహమ్మద్ అని కామెంట్ చేశారు, టీఎస్ ఓపెన్ ఇంటర్ సేమా మేడం అని అడిగారు. నాకు అర్థం కాలేదు, కామెంట్ అర్థం కాలేదండి, మీరు సరిగా మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకరు కామెంట్ చేశారు, ఈ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు, ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు క్లాసెస్. ఇక్కడ ఏంటంటే అండి, నేను ఆల్మోస్ట్ అన్ని లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆన్సర్స్ ఏంటంటే ఆ లెసన్లోనే ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే కొన్ని లెసన్స్లో మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలనేది కూడా చెప్పాను. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఒకసారి జాగ్రత్తగా ఛానల్లో చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే మీకు కావాల్సిన వీడియోస్ తొందరగా కావాలనుకుంటే ఛానల్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సూపర్ మేడం, వేరే విధంగా అర్థమయ్యింది, నాకు ఈ కామెంట్ కూడా సరిగా అర్థం కాలేదు, బట్ అప్రిషియేషన్ అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ దుర్గా ప్రసాద్ గారు కామెంట్ చేశారు, బేబీ బుల్లెట్ కంప్లీట్ చేస్తే 60/60 మార్క్స్ వస్తాయా? ఓకే, నేను ఇక్కడ రెస్పాండ్ అవ్వని కామెంట్స్ కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, కే సాయి గారు కామెంట్ చేశారు, మ్యామ్ మెంబర్షిప్ జాయిన్ అయ్యాను, ఇప్పుడు చెప్పండి మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 చాప్టర్ వరకు చెప్పారు, మిగతావి కూడా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు. అండ్ దానికి ఆల్రెడీ నేను రిప్లై కూడా ఇచ్చాను, చాప్టర్ వైజ్ కావాలి, ఇంతకుముందు చెప్పారుగా అలాగా, జస్ట్ క్వశ్చన్స్ చెప్పినా పర్వాలేదు, విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇష్టం అని చెప్పేసి కామెంట్ చేశారు. బట్ ఇక్కడ నేను ట్రై చేస్తానని కానీ అలా అనకని మ్యామ్ ప్లీజ్ అని అయితే కామెంట్ చేశారు. కానీ ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి, మీరు ఇంతమంది ఇన్ని సబ్జెక్ట్స్ అడుగుతూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియో కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో, ఒక లెసన్ అంటే ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టండి అని అడుగుతున్నారు. కామర్స్ వాళ్ళు అదే విధంగా అడుగుతున్నారు. ఒక సమ్ మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఈజీగా 10 to 20 minutes అంటే 10 కన్నా ఎక్కువే పడుతున్నాయి. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే 18 minutes, 17 minutes, 20 minutes వీడియోస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా మీకు చెప్పాలంటే 2-3 నిమిషాల్లో కూడా ఆ సెమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే. ఆ విధంగా పెడితే మీకు అసలు అర్థం కాదనమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్, ఇంకా చెప్పాలంటే నేను ఏవైతే స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ కూడా మీరు ఎగ్జామ్స్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు అర్థం అవటం కోసం నేను ఆ విధంగా దాన్ని ఇంకా
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానన్నమాట. అలా పెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్లోంచి ఒక్కొక్క మోడల్లోంచి ఒక్కొక్క సమ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కే సాయి గారు మీకు, అలాగే ఎవరైతే మ్యాథ్స్ క్లాసెస్ కోసం అడుగుతున్నారో ఓపెన్ ఇంటర్, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ప్రతి చాప్టర్ ఓపెన్ చేసి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క సమ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరు ఆ మోడల్లో సమ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆ సమ్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, మీకు చేయడానికి వస్తుంది అనుకుంటే ఓకే. అదర్వైజ్ ఆ సమ్ని టిక్ చేసుకొని ఆ సమ్ నాకు అంటే ఆ మోడల్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కామెంట్ చేయండి. ఏ చాప్టర్ అయినా సరే, ఏదైనా సరే, ప్రతి దాంట్లోంచి ఒక మోడల్ సమ్ ఎక్స్ప్లెయిన్ మీరు నేర్చుకోవాలి. అది అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే మీకు ఈ మెంబర్షిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు అడిగారు కదా అని ఫాస్ట్గా అక్కడ ఒకటి సమ్ ఇక్కడ ఒక సమ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసిన, లేదంటే మీరు అడిగినట్టు ఓన్లీ క్వశ్చన్స్ పెట్టినా సరే ఆ వీడియో ఎవరు చూడరు. అండ్ అలాగే ఒకవేళ మీరు చూసినా సరే వన్ టైం యూజ్ తప్ప తర్వాత ఎందుకు పనికిరాదు. ఓకేనా? అంత టైం వేస్ట్ తప్ప ఏముండదు. కాబట్టి మీరు ప్రతి మోడల్లో ఒక సమ్ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ కాదు, అర్థం కావట్లేదు అని అనిపిస్తే కామెంట్ చేయండి. గంగాదేవి గారు కామెంట్ చేశారు, మేడం ప్లీజ్ తెలుగు మీడియం పెట్టండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. బయాలజీ ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అండి, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ముందు, లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయరే 2024లో ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ జరిగాయి కదా, వాళ్ళు అంటే ఎగ్జామ్స్ రాయటానికి ముందు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ లెసన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను లైవ్ వీడియోస్లో చెప్పాను. అండ్ అలాగే కొన్ని అయితే వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేశాను. కాబట్టి ముందు ఛానల్లో చెక్ చేయండి. వాటికి జస్ట్ లైవ్ క్లాస్ అని మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి లైవ్ ఫర్ టుమారో ఎగ్జామ్ అని పెట్టుంటాను, లేదంటే సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేసి ఉంటాను. కాబట్టి ఫస్ట్ ఒకసారి మీకు వీలున్నప్పుడు ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేసి దాంట్లో లేవని మీకు అనిపించినవి మాత్రమే అప్పుడు అడగండి. ఛానల్లో ఉన్నాయో లేవో కూడా చూడకుండా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ లెసన్ చెప్పండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మీరు పెడుతూ ఉన్నారు. దానివల్ల అసలు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను అసలు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పటివరకు ఏమేమి వీడియోస్ పెట్టాను, ఏమేమి లెసన్స్ కంప్లీట్ అయ్యాయి, ఏమేమి సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి, నాకే అర్థం కావట్లేదు. నేను చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది ప్రతిసారి. అంటే ఇప్పుడు మీరు ఒక కమెంట్ పెట్టారు, ఇప్పుడు మనకి చరిత రెడ్డి గారు ఫస్ట్ లెసన్ చూసి మిగతా లెసన్స్ కావాలని చెప్పేసి అడిగారు. అరే అసలు ఇదేంటి, ఇది ఒక్క లెసనే చెప్పాను, ఇంకా వేరే లెసన్స్ చెప్పలేదా అని చెప్పేసి వీడియో ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయి ఉన్నాయని నాకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా కాకుండా మీరు ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మీకున్న కావాల్సిన వీడియోస్ అన్నిటిని మీరు మీ ఫోన్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక వీడియో చూస్తారు, అది మీకు ఎపోస్ అని కానీ, అంటే ఎపోస్ వాళ్ళకైతే ఎపోస్ అని తెలుస్తుంది, టాస్ వాళ్ళకైతే టాస్ అని తెలుస్తుంది కదా. తెలిసిన వెంటనే మీ ఫోన్లో మీరు ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని వాటన్నిటిని ఆ ప్లేలిస్ట్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు ఓపెన్ చేసి మీరు చూడగానే ఆ వీడియోని చూడమని చెప్పట్లేదు, ఆ వీడియోని వినమని, చూడమని, నేర్చుకోమని చెప్పట్లేదు. ఆ వీడియో మీకు అర్థమైందంటే ఇది మాకు కావాల్సిన వీడియో, మా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియో, మేము సిఈసి చదువుతున్నాం, మాకు సిఈసికి సంబంధించిన వీడియో అని తెలియగానే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని దానికి సిఈసి సబ్జెక్ట్స్ అనో మీ ఇష్టం వచ్చిన ఒక టైటిల్ పెట్టుకొని అవన్నిటిని ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే 1 by 1 ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు వాటన్నిటిలోంచి ఒక్కొక్క వీడియో నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా ఇప్పుడు నేను కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు కూడా అది మీకు సిఈసి వీడియోనా, ఎంపీసీ వీడియోనా, మీరు ఎంపీసీ అయితే ఎంపీసీవి, సిఈసి అయితే సిఈసివి, లేదంటే ఇంక ఏ సబ్జెక్ట్ అయినా సరే అది మీకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే వెంటనే ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను యాడ్ చేసే ప్లేలిస్ట్లు ఏంటి, నార్మల్గా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓకేనా, వీటిలో మళ్ళీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ ఇంటర్లో వచ్చేసేసరికి ఎంపీసీ, సిఈసి, బైపీసీ, హెచ్ఈసి, ఇవన్నీ గ్రూప్స్, మళ్ళీ డిగ్రీలో వచ్చేసరికి బీఏ, బీకామ్, బీఎస్సీ, మళ్ళీ అక్కడ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇన్ని గ్రూప్స్, ఇన్ని సబ్జెక్ట్స్ నేను పెట్టేసరికి ఆ ప్లేలిస్ట్లు మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ స్టార్ కనపడే వాళ్ళందరూ కూడా మనకి ఛానల్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి, ఓకేనా, అంటే మీ సబ్జెక్ట్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి, వాటన్నిటిని ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూసి అప్పుడు మాకు పలానా లెసన్ లేదు, ఈ పలానా లెసన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లేదంటే మాకు ఈ పలానా లెసన్లో డౌట్స్ ఉన్నాయి, అప్పుడు మీరు కమెంట్ చేస్తే నేను అవి పెట్టడం వల్ల మీరు చూస్తే అప్పుడు మీకు యూజ్ అవుతుంది.
అంతేగాని అసలు ఛానల్లో ఉన్నాయో లేదో తెలీదు. మేము బైపీసీ తీసుకున్నాం కాబట్టి మాకు బైపీసీకి సంబంధించిన బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని లెసన్స్‌లో నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పండి, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి మీరు అడుగుతూ ఉంటారు. అసలు చెప్పానా లేదా అని నేను మళ్ళీ దాంట్లో ఓపెన్ చేసి చూసుకోవటం. సరే ఒకసారి మీరే అర్థం చేసుకోండి. మీరే ఆలోచించండి. ఇప్పుడు మ్యాథ్స్ అనుకుంటున్నాం, ఫిజిక్స్ అనుకుంటున్నాం, బయాలజీ, కెమిస్ట్రీ ఇన్ని సబ్జెక్ట్స్ అనుకుంటున్నాం. ప్రతిరోజు నేను ఎన్ని వీడియోస్ చేయగలుగుతాను? ఒక వీడియోకి కనీసం 20 మినిట్స్ కన్నా ఎక్కువే పడుతుంది తప్ప, ఇంకా ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అంటే ఇప్పుడు బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, వేరే సీఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ కానీ ఏదైనా సరే ఒక లెసన్‌లోంచి ఒక్క క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే మనకి ఈజీగా 30 మినిట్స్ కన్నా ఎక్కువే పట్టిద్ది. ఎందుకో తెలుసు కదా మీకు ఆన్సర్స్ ఎంత లెంతీగా ఉంటాయో. అట్లాంటప్పుడు నేను ఒక వీడియో రికార్డ్ చేసేది ఎప్పుడు, దాన్ని అప్లోడ్ చేసేది ఎప్పుడు, అది మళ్ళీ మీ దాకా వచ్చేది ఎప్పుడు? అంటే ఒక రోజుకి నేను ఎన్ని వీడియోస్ చేయగలుగుతాను? నాకు కూడా మిగతా పనులు ఉంటాయి కదా, వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి మీకు ఏవి లేవు అనేది ఒక్కసారి మీరే చూసుకోండి. ఛానల్లో ఇప్పటివరకు ఏమున్నాయి, ఏం లేవు, మాకు ఏం కావాలి, ఓకేనా? మీ టెక్స్ట్ బుక్స్ మీరే ఓపెన్ చేసి చూసి మాకు ఈ లెసన్ అర్థం కావట్లేదు, మాకు ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు మేడం, ఇది ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ విధంగా మీరు అడిగితే నాకు ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. నేహాశ్రీ గారు ఓపెన్ 10th తీసుకున్నారు. ఓపెన్ 10th తీసుకొని మన ఛానల్లో జాయిన్ కూడా అయ్యారు. బట్ నాకు ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్లో లేవు. ఓకేనా? సోషల్ అడిగారు, సోషల్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అవైలబుల్లో లేదు, సైన్స్ అవైలబుల్లో ఉంది. అండ్ నేను ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను లెసన్ని బ్రీఫ్గా చెప్పాను. ఓకేనా? అండ్ అలాగే రీసెంట్గా మళ్ళీ అందరు ఇదే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి అసలు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ లెసన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలి, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలని చెప్పేసి నేను ఒక 2-3 లెసన్స్కి వీడియోస్ అయితే చేసి పెట్టాను. అవి మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. అవి కూడా ఛానల్లో ఉన్నాయి. నాకు తెలిసి సత్యనిష్ట లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వీడియో తీసి పెట్టాను. అంటే మీరు వీడియో చూడకుండానే మీరు ఇక్కడ కామెంట్ చేశారని అర్థం. ఓకేనా? ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఛానల్లో ఉంది. మీరు అది చూడకుండానే పెట్టారు. ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ మేడం, చాలా బాగా అర్థమైందని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎకనామిక్స్లో లాస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అయ్యాయి, మీరు చెప్పేవి సిలబస్ మారక ముందు ఉన్న లెసన్స్, ఇప్పటి లెసన్స్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏదైతే కామెంట్ పెట్టారో ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ క్లాసెస్ లెసన్ 3 అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ కలర్ కనపడుతుందా? ఇదేంటంటే ఏపోస్ వాళ్ళది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళ యొక్క ఎకనామిక్స్, వాళ్ళకి ఎటువంటి సిలబస్ చేంజ్ కాలేదు. 2018 నుంచో 2020 నుంచో వాళ్ళకి సేమ్ ఇదే సిలబస్ ఉందన్నమాట. మనకి సిలబస్ చేంజ్ అయింది వరకంటే టాస్ వాళ్ళకి అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది. అండ్ సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఉన్న లెసన్సే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను. కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓపెన్ ఇంటర్ సిఈసి తెలుగు మీడియం చదువుతున్నాను. నాకు తెలుగు, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్లో డైలీ వన్ లెసన్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పండి, స్పీడ్ అయినా పర్వాలేదు కానీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఓపెన్ ఇంటర్ సిఈసి తెలుగు మీడియం అంట, తెలుగు, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ ప్రతి లెసన్లో డైలీ ఏమంటారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పాలంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి ఎంత టైం పడుతుందో. నేను ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటి వరకు తెలుగు మీడియం అంటున్నారు కదా, తెలుగు లెసన్స్ తెలుగు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి, ఎకనామిక్స్లో కొన్ని లెసన్స్ ఉన్నాయి, కామర్స్లో ఇంపార్టెంట్ లెసన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, పొలిటికల్ సైన్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పాను. ఓకేనా? ఇవన్నీ కూడా ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరే చెక్ చేసుకొని చదువుకోండి. ఓకే, నెక్స్ట్ అక్క, ఓపెన్ డిగ్రీ బీఎడ్ చేస్తే టీచర్ అవ్వచ్చా, డిఎస్సి ఎగ్జామ్ రాయొచ్చా, లేకపోతే బీఈడ్ చేసిన వాళ్ళేనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ కామెంట్కి రిప్లై ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఓపెన్ డిగ్రీ అంటే ఏదైనా ఒకటేనండి. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏం చేసినా సరే టీచర్ అవ్వచ్చు. బట్ బీఎడ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. తెలంగాణ వాళ్ళ ఎకనామిక్స్ 13 లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే, ట్రై చేస్తాను పెట్టడానికి. ఓకేనా? పోస్ట్ ఇంటర్మీడియట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాను వీలైనంత వరకు. అండ్ అలాగే నేను చెప్తున్నాను కదా, ఎవరికైతే మీకు కావాల్సిన సబ్జెక్ట్ కావాలనుకుంటారో వీక్లీ 1 వీడియో మాత్రమే ప్రొవైడ్ చేయబడుతుంది. దానికోసం కూడా మీరు ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది.
మీకు కావాల్సిన సబ్జెక్ట్ వీడియో మీకు తొందరగా కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళకి ఈ విధంగా వాళ్ళ పక్కన స్టార్ అయితే కనపడుతుంది. మ్యామ్ డైలీ ఒక్క సమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్, మార్చ్‌లోనే కదా ఎగ్జామ్ అని చెప్పేసి పెట్టారు. డైలీ 1 సమ్ నాట్ పాసిబుల్ అండి. వీక్లీ 2 సమ్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ 2 సమ్స్‌లో కూడా మీరు మంచిగా అంటే మీరు ప్రాక్టీస్ చేసి మీకు డౌట్ వచ్చిన సమ్ అయితే అది ఇంకా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? మ్యామ్ నాకు మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఆల్ చాప్టర్ ప్లీజ్ హెల్ప్ మీ మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్ చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ చెప్పేశాను. ఒకసారి అవి వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మ్యాథ్స్ చెప్పండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. శ్రావ్య భగవతుల గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కామర్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓపెన్ డిగ్రీ అనమాట శ్రావ్య భాగవతుల గారు. ఓకే అండి, ట్రై చేస్తున్నాను క్లాసెస్కి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు. ట్రై చేస్తున్నాను బట్ టైం సరిపోవట్లేదు. అండ్ అలాగే మీకు ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్లోంచి మోడల్ పేపర్స్ అయితే వీడియోస్ చేసి పెట్టాను. అవి ఒకసారి చూడండి. దాంట్లో నేను చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి. ఆ విధంగా మీరు చదవటం స్టార్ట్ చేయండి. అండ్ అలా చదివేటప్పుడు వచ్చిన డౌట్స్ని మీరు కామెంట్ చేసినట్లయితే నేను అవి చెప్పడానికి మనకి టైం తక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు ఈజీగా మీకు కూడా యూజ్ అవుతుంది. టాస్ 10th ఇంగ్లీష్ మీడియం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఆన్సర్స్ చెప్పండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్రెడీ సమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మ్యామ్ ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ అప్లై చేసాము, సెలెక్ట్ చేసాము. ఈ టైంలో కూడా ఆ స్కూల్ సెంటర్ పడుతుందా వేరే కాలేజ్లోనా? మీరు ఏదైతే స్టడీ సెంటర్ తీసుకొని చదువుకుంటున్నారో ఆ స్టడీ సెంటర్లో అయితే ఏం పడదండి, వేరే దగ్గరే పడుతుంది మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే. ఓకే, ఆల్రెడీ వీళ్ళు అడిగిన వాటికి నేను ఆన్సర్ అయితే ఇచ్చేసాను. ఈ మ్యాథ్స్ సమ్స్ చెప్పమన్నారు, అది కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ మ్యామ్, నైస్ ఎక్స్ప్లెనేషన్. ఈశ్వర్ గారు కామెంట్ చేశారు. పాదం ఈశ్వర, నాకు పేరు కూడా సరిగా అర్థం కావట్లేదు. పాదం పేశ్వర్. ఓకే అండి, ఎవరైనా సరే మీకు కావాల్సిన వీడియో వీక్లీ 1 or 2 మాత్రమే వస్తాయి. దానికోసం కూడా మీరు ఛానల్లో జాయిన్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. అదర్వైజ్ నేను నార్మల్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1 వీడియో అప్లోడ్ చేసుకుంటూ పోతాను. అండ్ దాంట్లో మీకు కావాల్సిన వీడియో ఏ టైంలో వస్తుంది అనేది నేను చెప్పలేను. ఓకేనా? ఓకే అండి, ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడితో డిస్కంటిన్యూ చేస్తున్నా. 17 minutes అయిపోయింది. మీ కమెంట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చాను. నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.